ప్లానింగ్ ఏమైనా ఉందా లేకపోతే ఏంటి? అంటే అప్పుడు అదొకటే ఉంటుండే, పప్పన్నం, పిల్లలు, సింపుల్ లైఫ్ స్టైల్ ఉంటుండే కదా. ఇప్పుడు కొంచెం కష్టం అయిపోయింది. వాళ్ళని పెంచాలన్నా మన దగ్గర కొంచెం మనం ఏమన్నా సాధించాలి కదా. ఫస్ట్ వాళ్ళకి ఒక బెస్ట్ లైఫ్ స్టైల్ ఇవ్వాలన్నా, లేకపోతే ఫస్ట్ మనం ఏదైనా ప్రూవ్ చేసుకొని ఇది చేయడానికి టైం ఉండట్లేదు. మళ్ళీ పిల్లలు అది ఇది ఆ చాయిస్ అనిపిస్తుంది. ఏమో కనబుద్ధి అయ్యి అంత రిలాక్స్ ఉన్నప్పుడు కనాలేమో, ఇప్పుడైతే అవసరం లేదని అనిపిస్తుంది. ప్రస్తుతానికి లేదు. అంటే ఇవన్నీ జనరేషన్ పిల్లలందరూ కూడా మీ భావాలు వేరుగా ఉన్నాయి. అప్పుడు జనరేషన్ ఏంటంటే పెళ్ళైతే చాలు వెంటనే తాత అయిపోతాను, మామ అయిపోతాను అలా అనేవారు మాట. అందుకు నేను అడుగుతున్నాను. అదే మీరేంటి సెటిల్ అవ్వాలి, డబ్బు అని కూడా కాదు, ఏమో ఇంకా మైండ్ సెట్. ఇంకా అంటే టైం కూడా వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు మాకు ఈ కంపెనీకి, ఫార్మింగ్ కి, ఇవన్నిటికే టైం సరిపోతలేదు. ఇక మళ్ళీ పిల్లల్ని కానీ వాళ్ళకు ఏదో నార్మల్ ఇంటి దగ్గర స్కూల్ వేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంటే కొన్ని మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి కదా, దాంట్లోనే మంచి హై లెవెల్ ఎడ్యుకేషన్ ఇస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే టీచర్స్ కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు. అంటే వెయ్యగలిగే స్టేజ్ నుండి నువ్వు నార్మల్ స్కూల్ వేస్తే ఏమనిపించదు, కానీ నువ్వు వెయ్యలేక దీంట్లో వేస్తే వాడు జీవితాంతం నిన్ను అంటాడు పెద్ద అయినాక కూడా. నువ్వు నాకు మామూలు స్కూల్లో చదివించినావు, నాకు ఇంగ్లీష్ మంచి రాదు, నువ్వు మామూలు స్కూల్లో చదివించినావు, అందుకే నా బతికి ఇట్లుంది అని మనన్నే వేలెత్తి చూపిస్తాడు. ఆ పరిస్థితి ఉండరాదేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వే సినిమాలో ఒక డైలాగ్ ఉంటది కదా, నేను 10వ మెట్టు వరకు ఎక్కిన 11వ మెట్టు నుంచి మొదలెట్టాలి నా కొడుకు అనుకోవాలి, కానీ మళ్ళీ వాడిని కూడా రిక్షా కొనుక్కొని వచ్చి నువ్వు కూడా మొదటి మెట్టు నుంచే మొదలెట్టరా అని స్టార్ట్ చేయరాదు, అనరాదు. అంటే చాలా మంది ఏమంటారు అంటే, నేను అన్ని కష్టాలు చూసినా నా కొడుకు కూడా అన్ని కష్టాలు చూడాలి, అయితేనే వాడు లైఫ్ తెలుసుకుంటాడు. అది కరెక్ట్ కాదని నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే మనకి కొంచెమన్నా కంఫర్ట్ ఇవ్వగలగాలి మనం. అంటే బయట వరండాలో పండబెట్టి దోమలన్నీ కలిసి డెంగ్యూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కన్నా ఇంట్లో దోమలు లేకుండా మెష్ అవి కొట్టించి హాయిగా పెంచడం కరెక్ట్ కదా. తర్వాత నేను ఒక ఇంటర్వ్యూలో చూసాను, నువ్వు కూడా ఏంటంటే మా అమ్మ నాన్నలు చూసిన తర్వాత నాకు మ్యారేజ్ చేసుకోవాలని అనిపించలేదు అన్నావు. నాకు అలా అనిపించింది, నాకు అలా అర్థమైంది. ఆ బిట్టి కట్ చేయమన్నా కట్ చేయలేదు. నాకు నేను కరెక్ట్గా అది పట్టుకున్నాను. నేను అంటే మమ్మీ డాడీ ఎప్పుడు అంటే కొద్దిగా ఫైటింగ్ లాగా మాట్లాడుకున్నారా ఏంటి? చిన్నప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్సెస్ వాళ్ళిద్దరికి, అందుకనే ఫిక్స్ అయినా పెళ్ళొద్దు అని. కానీ అట్లా ఏదో అయిపోయింది సడన్ గా. అంటే ఏంటి ఏం జరిగింది అంటే జనరల్ గా ఏంటంటే మనస్పర్ధలు అంటే ఫైనాన్షియల్ గానా లేకపోతే ఎలా? ఫైనాన్షియల్ గానే ఎక్కువ డిస్టర్బ్ అయ్యిండు మా డాడీ. అట్లా ఇద్దరి మధ్యలో ఎక్కువ వాటి గురించి, అంటే అది లేక ఇంకేవేవో టాపిక్స్ మీద నుంచి, అంటే డబ్బున్న వాళ్ళు మనం చిన్నగా చూడడం, అట్లా డిస్టర్బ్ అయ్యి కొంచెం ఎక్కువ గొడవలు అవుతుంది. అదంతా నువ్వు చూసావు, చూడటం వల్ల ఇంకా నీకు నచ్చలేదు, నువ్వు కూడా మ్యారేజ్ చేసుకోకూడదని అనుకున్నావు. కానీ వంశీ చూసిన తర్వాత అంటే ఎవరి లైఫ్ లో ఉండేవే అనిపిస్తుంది. ఇప్పుడు మా మమ్మీ డాడీ కూడా కొట్లాడుకుంటుంటే, కానీ మా డాడీ ఎప్పుడు నన్ను పనికి పోయినప్పుడు కర్ణాటకలో వర్క్ చేసేటోడు, డాడీ సివిల్ కాంట్రాక్టర్ కొన్ని రోజులు. ఖచ్చితంగా లంచ్ టైంలో ఫోన్ చేస్తుండే మా మమ్మీకి. ఒక్కొక్కసారి మేము ఎత్తి మాట్లాడుతుంటే, ఒకసారి మమ్మీ అంటే డైలీ 2 times, మార్నింగ్ ఒకసారి, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా చేసి మాట్లాడుతుంటే, అంటే వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో ఆ ప్రేమ ఉంటుండే. అందుకని నాకు లైఫ్ లో అన్ని కొట్లాటలు, మా ఇంట్లో కూడా డబ్బు కష్టాలు ఉన్నాయి, కొట్లాటలు ఉన్నాయి, అయితే కూడా పెళ్లి చేసుకోరాదు అని పడాలి. అరే వీళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళకి ఒకరంటే ఒకరికి పిచ్చే ఉంది, ప్రేమ ఉంది అని తెలుస్తుంటది. అందుకు మ్యారేజ్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లైఫ్ అని నాకు మైండ్ లో కూర్చుండిపోయింది. నేత్ర, ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటావా లేదంటే అంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటావా? విచ్ ఈజ్ బెటర్ నీ ఐడియా ప్రకారం, అంటే నీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం? లవ్ అండ్ అరేంజ్డ్ బెటర్. లవ్ అండ్ అరేంజ్డ్? లవ్ అండ్ అరేంజ్ అదేలా కూర్చుంది అంటే ప్రేమించి పెద్దలకు చెప్పి చేసుకోవడం అంటే. ఓకే ఓకే, ప్రేమించి పెద్దలకు ఒప్పుకోకపోతే చెప్పకుండా చేసుకోవాలి, ఒప్పుకుంటే చెప్పి చెప్పకుండా. లవ్ అండ్ అరేంజ్డ్ అంటే వాళ్ళు ప్రేమిస్తారు, ఇంట్లో చెప్తారు, అది ఒప్పించాలి, అంతేగా ఆత్మహత్యలు అటువంటి చేయకూసుకోకూడదు. అయితే నేత్ర, మీ స్కూల్ విశేషాలు నేను తెలుసుకోవాలనుకున్నాను. అన్నయ్యని అడిగాను నేను, అసలు కథలు ఎలా స్టార్ట్ చేసావు కృష్ణ చైతన్య అని అడిగాను. చెప్పెడతాను, నాకు రీజన్ చెప్పాడు, నేను కూడా చెప్తాను. మీ స్కూల్ విశేషాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా అన్న? చదువులో అయితే మొద్దు, వీక్, పూర్ స్టూడెంట్. లాస్ట్ నుంచి కౌంట్ చేస్తే నేనే ఉంటా క్లాస్ లో. తెలుగు ఒక్కటి బాగా వస్తుండే సబ్జెక్ట్, మిగతా అన్ని ఫెయిల్. కానీ ఎట్లా మేనేజ్ చేసి 10th అయితే పాస్ అయినా, కాపీ కొట్టి.
అంటే గవర్నమెంట్ స్కూల్లో పడ్డా సెంటర్. నా ముందే టాపర్, మా క్లాస్ టాపర్. అట్లా మేనేజ్ చేసి కొంచెం బయటపడ్డా. ఓకే ఓకే. కానీ మీ టీచర్లు ఏమైనా అనేవారు, నువ్వు మోస్ట్ అమాయకురాలు స్టూడెంట్ ఎవరంటే నేత్ర అని అంటారా క్లాసులో? మోస్ట్ కంత్రి అంటారు. కంత్రి అంటే చదవకపోయేదాన్ని, అన్నిట్లో ఆగం. ఇంకా వాలీబాల్ గేమ్స్ మంచిగా ఆడేదాన్ని, వాలీబాల్ ఆడేదాన్ని. నేను ఇంకా చాలా ఇన్నోసెంట్, మాట రాదు, కెమెరా ముందు ఒకటే అట్లా. కెమెరా ముందు అలాగనమాట. ఓకే. వంశీకృష్ణ, మరి ఏంటో నీ స్కూల్ విశేషాలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? అన్నయ్య అయితే వాళ్ళ హిందీ టీచర్ గురించి చెప్పారు. ఆయన వాళ్ళ హిందీ టీచరు కథలు బాగా చెప్పేవారంట. అది మైండ్లో పడి, అరే నేను సార్ లాగా నేను కూడా చెప్పాలి కథలు అని ఇంట్లో చెప్పడం స్టార్ట్ చేసి ఇంత పేరు వచ్చిందని చెప్తున్నాడు ఆయన. నాకు కాకినాడ నుంచి తాడిపల్లి నుంచి కూడా వాళ్ళు ఏమంటారంటే, కృష్ణ చైతన్య రెడ్డి వంశీ వాళ్ళని మా స్కూల్ యానివర్సరీకి పిలవాలి, లేదంటే మా స్కూల్ ఫంక్షన్కి పిలవాలి, నువ్వు ఏం చేస్తావో మాకు తెలియదు అని అంటున్నారు వాళ్ళు. తప్పకుండా రా బాబు, నాకు పరిచయం ఉన్నారని చెప్పాను నేను. వీలుంటే మీరు బ్రదరు నేత్ర గారు అందరం తీసుకెళ్తాను నేను తప్పకుండా, ఆ పేరెంట్స్ని అడ్రస్ చేయడానికి. మీ స్కూల్ విశేషాలను జ్ఞాపకం ఉన్నాయన్న? అంటే స్కూల్లో టీచర్ల కన్నా ఎక్కువ నాకు మా ఫాదరే టీచర్ అనిపిస్తాడు. అంటే మా డాడీ ఒక విషయం చెప్తాడు, అది చెప్తూనే ఉంటాడు. అంటే ఎంతసేపు అయినా అది ఇన్ డెప్త్ చెప్తాడు. ఇప్పుడు నేను చెప్పినట్టు కర్ణాటకలో కాంట్రాక్ట్ వర్క్ చేసినప్పుడు ఇంటికి వస్తుండే, వచ్చిన తర్వాత అక్కడ ఏమైంది ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు 10 రోజులు ఉంటే, ఆ 10 రోజుల స్టోరీ ఎవ్రీ డే కొంచెం కొంచెం ఇంత చెప్తే మేము అందరం, నేను అన్న మమ్మీ, నెక్స్ట్ టైం అయింది అని వినేటోళ్ళం. అది నాకు అంటే ముందు అర్థం కాలే. నాకు చాలా సార్లు ఇంటర్వ్యూలో కూడా అడిగిండ్రు, మీ తాతలు మీ ఫ్యామిలీలో బ్యాక్గ్రౌండ్ ఉందా, ఈ స్టోరీ టెల్లింగ్ ఏమన్నా ఎట్లొచ్చింది మీ ఇద్దరికి అంటే, నాకు మెల్లగా ఆలోచిస్తుంటే అర్థమవుతుంది డాడీ వల్లనే వచ్చింది మాకు. డాడీ ఎవరైనా ఇంటికి వస్తే కూడా వాళ్ళని మాట్లాడినాడు, మా డాడీ చెప్తూ ఉంటాడు. అంటే అది మాకు కొంచెం అలవాటైంది అనమాట. స్టోరీ టెల్లింగ్ అన్నది మా రక్తంలోనే ఉంది. అది అంటే నాన్నగారు కంటిన్యూస్ గా మాట్లాడడం వలన, ఓహో ఇలా చెప్తే మీరు ఇంట్రెస్ట్ గా వింటున్నారు, మనం కూడా చెప్పాలి, అందరూ వినాలి అంతే. కానీ ఒక్కటి నేర్చుకున్నాం, ఎప్పుడన్నా ఎక్కువ మాట్లాడుతూ ఉంటే కూడా అవతల వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళు ఇరిటేట్ అవుతారు, వాళ్ళ ఫేస్ లో ఫీలింగ్స్ గమనిస్తాం మేము. అందుకే క్లాస్ లో కూడా ఏ పాయింట్ ఎక్కడ ఆపాలో అక్కడ ఆపుతాం, ఆ పల్స్ తెలుసు మాకు. అందుకే ఈ రోజు స్టోరీ టెల్లింగ్ లా ఇంత పాపులర్ అయినా అనిపిస్తుంది. మీరు కథలు చెప్తుంటే సడన్ గా ఆ క్లైమాక్స్ చెప్పిన వెంటనే క్లాప్స్ కొట్టేస్తారంట. అవును, విపరీతంగా. నిజమే. ఫస్ట్ లో అయితే నాకు క్లైమాక్స్ ఎట్లా చెప్పాలో తెలియకుండే, కరుణాకరన్ సినిమాలలో లాగా నేను అయిపోయింది కథ మీరే అర్థం చేసుకోండి నీతి అని క్లాస్ లో నుంచి వచ్చేస్తుంటే, అదే ఒక ట్రెండ్ అవుతుండే మా కాలేజ్ లో. ఏ కాలేజ్ అయితే సార్ జస్ట్ కథ చెప్తాడు, నీతి మనకే అర్థం చేసుకోమంటాడు, అయిపోయింది కథ, అది ఇక్కడికి నాది ఎండ్ అవుతుండే స్టోరీ. ఆ ఎండింగ్ క్లైమాక్స్ నీ ఇష్టం, నువ్వు ఎలా కావాలంటే అట్లా రాసుకో. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థం అవుతుంది సినిమా అన్నట్టు. నేను బయటికి వచ్చేసి తర్వాత అర్థమైంది, ప్రతి ఒక్కరికి అర్థం కాదు పాపం, మనం చెప్పాలి ఏదో ఒక నీతి అని. అప్పటి నుంచి నీతి చెప్పడం స్టార్ట్ చేసి, అదే దాంట్లో నుంచి మీకు ఏం అర్థం అని చెప్పి అలాగా చెప్తున్నారు అనమాట. అయితే నేత్ర, ఇప్పుడు అత్త మీ ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో? ఇంట్లో ఇద్దరే ఉంటారు. మా బావమరిది ఇప్పుడు రీసెంట్ గా మా తమ్ముడు వచ్చిండు. తమ్ముడు వచ్చారు. మరి అత్తగారు ఆడపడుచు గురించి ఏమైనా చెప్పగలవా? మీ అత్తగారి గురించి, మీ ఆడపడుచు గురించి. ఎక్కువగా అన్ని సంసారాల్లో గొడవలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే, అత్తగారు ఆడపడుచు అక్కడ ఎందుకు ఉండట్లేదు ఏమో కలిసి అంటే, మా ఆడపడిచే అని మొదలెడతారండి. మా అత్తగారే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా చేస్తుంది, నన్ను ఒకలాగా చూస్తుంది, నాకు ఇష్టం ఉండట్లేదు, నాకు గంజైన బెంజి కారైనా వద్దని వదులుకుంటా కానీ గంజైనా తాగుతాను కానీ మా అత్త దగ్గర ఉండను. బెంజ్ అక్కర్లేదు, మీ అత్తగారి దగ్గర ఉంటే బెంజ్ వస్తుంది, గంజైనా తాగుతుందంట, బయట ఉంటుందంట. ఏంటని అడిగాను. అడిగితే వాళ్ళ అమ్మాయిని ఒకలాగా, తను ఒకలాగా చూస్తుంది అంటది ఆ పాప. మీ అత్తగారు ఎలా ఉంటారు, ఎలా ఉంటారు? బాగుంటది అత్తమ్మ. అంటే నాకు ఆ ఛాన్స్ రానియలే వంశీ. మేబీ ఎక్కువ రోజులు ట్రావెల్ చేస్తే అది ఫ్యామిలీ లాగా అయిపోయి, నేను మా మమ్మీతో కూడా చాలా గొడవ పడతా, మేబీ అత్తతో కూడా పడుతుండేనేమో. కానీ పెళ్ళైన ఒక 2-3 months కి మేము ఇది సెపరేట్ అయ్యి వారధి ఫార్మ్ స్టార్ట్ చేసినాం. అది ఆ ఛాన్స్ రాలే ఎప్పుడు గొడవ పడడానికి. అత్తమ్మ కూడా బాగా చూసుకుంటది, అది నన్ను ఒకలాగా అట్లా ఏం లేదు. అంటే మేము మా ముగ్గురు కాంబినేషన్ లో మేము ఎప్పుడు ఉండలే ఎక్కువ రోజులు, అందుకని ఇప్పటిదాకైతే కూల్గా ఉంది, అసలు ఏం గొడవ. అంటే జనరల్గా నువ్వు అదృష్టవంతురాలివి. వాళ్ళు ఏంటంటే నువ్వు కూర్చున్నా అదిగో కాలు కాలేసి కూర్చుంది, లేకపోతే జుట్టు ఇలా వచ్చింది,
తమ్ముడికి అన్ని పనులు చెప్పేస్తుంది, తను కూర్చుంటుంది, వీడు చిగ్గుబట్టి తిరుగుతున్నాడు. ఈ పూర్వం మాటలు అనమాట. అంటే మా ఇంట్లో అంత పట్టించుకోరు అవన్నీ. నేత్ర ఫస్ట్ లో పెళ్ళైన కొత్తలో షార్ట్సే వేసుకుంటుండే ఇంట్లో. ఓకే, అంటే ట్రెండీ లైఫ్ స్టైల్ కూడా ఉంది నేత్రకు బిఫోర్ మ్యారేజ్. సో షార్ట్స్ వేసుకొని క్యాజువల్ గానే ఉంటుండే. ఎవరన్నా ఫస్ట్ కోడలు అట్లా వేసుకొని తిరుగుతారా, అది ఇది ఎప్పుడు కూడా ఆ కోక్లాటలు కానీ ఆ టాపిక్ కానీ ఏం రా, కూల్ గా నార్మల్ గా ఎవరిని ఎక్కువ అంటే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఉండని అన్నట్టే ఉంటుండే. అంటే షార్ట్స్ వేసుకున్నా అత్తగారు ఏమనరు. ఓకే, మీ మామయ్య గారు ఉంటారు, ఆయన ముందు అలా తిరక్కు, అలాగే అట్లా సీరియల్ డైలాగులు ఏముండే మా ఇంట్లో. కొన్ని సీరియల్స్ సినిమాలు పూర్వం అవునవును, ఏమిటి మీ మామయ్య గారి ముందు అలా తిరిగేస్తున్నావు, ఉంటాయి సరిగ్గా బట్టలు వేసుకో అలా అంటారు అనేవారు అన్నమాట. అంటే వాళ్ళకు ఉందా మెచ్యూరిటీ, అంటే వాళ్ళకి మరి ఇక చాదస్తాం, ఇక అందరినీ స్ట్రిక్ట్ చేయాలి, అదే లైఫ్ అంటే, అదే అధికారం చెలాయించాలి మనం అనే మైండ్ సెట్ ఏం లేదు. సో అందుకు గొడవలు అయ్యి కూడా ఏం ఇంట్లో నుంచి బయటికి రాలేదు. ముందే ఆనందంగానే బయటకు వచ్చారు. ఇది ఆంధ్ర తెలంగాణ ఆనందంగా ఎలా విడిపోయారు. అంటే ఇంకా అక్కడన్నా అజిటేషన్ ఉండే, బట్ మాది చాలా స్మూత్ గానే. వారధి ఫార్మ్స్ అయితే ఈ వారధి ఫార్మ్స్ పెట్టి అంటే డబ్బుల గురించా లేదంటే కీర్తి గురించా, ఏ ఉద్దేశంతో అంటే ప్రజలకు సహాయం చేద్దాం సేవ గురించి ఇది స్టార్ట్ చేశారా? అంటే ఒకళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు ముందే అనుకుంటారు, నాకు డబ్బులు రావాలి డబ్బులు అనుకుంటారు. కొంతమంది ఏమంటారు సేవ చేయాలంటారు, కొంతమంది ఏమో పేరు చాలరా మనకి అంటారు. మీకు చాలా పేరు ఉందని అంటాం, వాళ్ళు డబ్బులు గురించి ఆలోచించరు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. ఫెర్టినైన్ అంటే సంతానం, 49 అంటే సంతోషం.